వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్దశ సర్గః. అదిత్యాం జజ్ఞిరే దేవాః త్రయస్త్రింశదరిందమా ఆదిత్యా వసవో రుద్రాహి అశ్వినౌ చ పరంతపా. ఆదిత్యాం జజ్ఞిరే దేవాః త్రయస్త్రింశదరిందమా అని అంటూ మరి జటాయువుని రామచంద్రమూర్తి మీరెవరు, మీ పేరేమిటి అని అడిగితే జటాయువు తన వంశ వృత్తాంతాన్ని తెలియజేస్తూ సందర్భానుగుణంగా సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క పుట్టుకను గురించి, మూలమును అంటే పూర్వం నుండి జరిగినటువంటి సృష్టి ప్రక్రియ గురించి చెబుతూ 15 మంది ప్రజాపతులు ఉన్నారు. వారిలో మొదటివారు కర్దమ ప్రజాపతి, చివరివారు కాశ్యప ప్రజాపతి. ఆ కాశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి కుమార్తెలలో 8 మందిని వారు స్వీకరించారు. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు అని చెప్పి అనుకున్నాం కదా. వారిలో 8 మందిని ఈ కాశ్యపులు స్వీకరించారు. ఆ 8 మందితోటి కూడా వీరు పుత్రోత్పత్తిని, సృష్టి ఆరంభాన్ని చెయ్యాలి అని చెప్పి వారి ద్వారా సంతానాన్ని గని సృష్టిని విస్తరింపజేయాలి అని అనుకుని వారిని కోరగా 8 మందిలో 4 అనుకూలమైనటువంటి మనస్సుతోటి వారు అంగీకరించారు. వారిలో అదితి మరింత అనుకూలంగా ఉన్నది అని అనుకున్నాం. మరి మిగతా 4 కూడా వాళ్ళు అంత మనస్సు అంగీకరించలేదు. అయినప్పటికీ కూడా మరి కశ్యపుల వారు చెప్పారు కావున ఆ సృష్టించడానికి, జన్మనివ్వడానికి వారు సిద్ధపడ్డారు. వారి నుండి సంతానాన్ని కనడానికి వారు సిద్ధపడ్డారు. మరి వారిలో ఇప్పుడు అదితి నుంచి మొదలుకొని ఎవరికి ఎవరు పుట్టారు, ఎవరి నుండి ఎవరు ఆవిర్భవించారు అనే విశేషాన్ని తెలియజేస్తూ ఆదిత్యాం జజ్ఞిరే దేవాః అని అంటూ భర్త యొక్క మాటను పాటిస్తూ అనుకూలంగా ఆచరించడం వలన ఎటువంటి సంతానం కలిగారు. ఆదరణ లేకుండా అనాదరంతో కనుక వ్యవహరించినట్లయితే సంతానాన్ని కనే సందర్భంలో అప్పుడు ఎటువంటి సంతానం కలుగుతారనేది మనకు ఆ ఫలితాలు దీని ద్వారా మనకు చెప్పబోయే మాటల ద్వారా తెలుస్తాయి. అరిందమా, శత్రువులను అణిచేటటువంటి ఓ రామచంద్ర, పరంతప, శత్రువులను తప్పింపజేస్తూ భయపెట్టగలిగినటువంటి, నశింపజేయగలిగినటువంటి రఘురామ, రామచంద్ర, ఆదిత్యాం ఆదిత్యాః. ఇంకా అదితి యందు ఎవరు జన్మించారా అంటే కశ్యపులు వారి ద్వారా అదితి యందు కలిగినటువంటి వారు ఆదిత్యాః ద్వాదశాదిత్యులు, 12 మంది ఆదిత్యులు జన్మించారు. వీరే కాదు, ఇంకా కూడా చెప్తారు. ఇక్కడ 12 మంది ఎవరనేది చెబుతూ ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు అనే 12 మంది ఈ ద్వాదశాదిత్యులు కూడా అదితి నుండి ఆవిర్భవించేవారు. ఇంకా వీరితో పాటుగా వసవః, అష్టవసువులు, 8 మంది వసువులు కూడా అదితి నుండి ఆవిర్భవించారు. వారు కూడా త్రిపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అనే అష్టవసువులు. వీళ్ళు అదితి నుంచి ఆవిర్భవించినటువంటి వారు అని చెప్పి, అంతేకాదు వీరితో పాటుగా రుద్రాహ, 11 రుద్రులు, 11 మంది రుద్రులు కూడా అదితి నుండి ఆవిర్భవించారు, పుట్టారు. వారు అజుడు, ఏకపాదుడు, అహిర్బుద్ధుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంకరుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు అని చెప్పి ఈ 11 రుద్రులు కూడా
అదితి నుంచి ఆవిర్భవించినటువంటి వారు. వీరితో పాటుగా అశ్వినౌ, ఇక్కడ ద్వివచనం చూడండి, ఇద్దరు అశ్విని దేవతలు, అంటే వీరు కూడా కవలలు అన్నమాట. కవలలుగా అశ్విని దేవతలు ఇద్దరు ఆవిర్భవించారు. ఈ విధంగా మొత్తం 33 మంది, త్రయస్త్రింశతు, 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, అదేవిధంగా అశ్విని దేవతలు, ఇలా చూసినట్లయితే మొత్తం 33 మంది దేవతలు అదితి నుండి ఆవిర్భవించారు. మనకు వెంటనే అనిపిస్తుంది 33 కోట్ల మంది దేవతలని కదండి చెప్పేది, మరి 33 మందినే చెప్పారు ఏమిటి అని అంటే, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కోటి మందికి అధిపతులుగా, కోటి మందికి నాయకులుగా ఉన్నారన్నమాట. తద్వారా ఈ 33 మంది దేవతలు కూడా వారితో పాటు ఒక్కొక్కరు కోటి మందితో ఉన్నారు. కావున 33 కోట్ల దేవతలు అనేది మనకు సంఖ్యలో చెబుతారన్నమాట. ఇలాగా 33 మంది ఈ దేవతాగణములు కూడా కాశ్యపుల వారి ద్వారా అదితి నుండి ఆవిర్భవించినటువంటి వారు అని చెప్పి అన్నారు. ఇంకా ఆ తరువాత దితిస్త్వజన యత్పుత్రాన్ దైత్యాన్ స్తాత యశస్వినః తేషామియం వసుమతి పురాసీత్ సవరార్ణవా అని అంటూ, నాయన మరి అదితికి పుట్టినటువంటి సంతానం 33 మంది ఆ దేవతలు అలా ఉన్నారు కదా. ఆ తర్వాత దితికి పుట్టినటువంటి వారు చెబుతూ రామచంద్ర, దితిహితు, దితి అయితే యశస్వినః దైత్యాన్, కీర్తిమంతులైనటువంటి బలవంతులైనటువంటి దైత్యాన్, దైత్యులను, పుత్రాన్ అజనయతు, దైత్యులైనటువంటి పుత్రులను ఆమె కన్నది. వాళ్ళు ఎటువంటి వారు? కీర్తిమంతులు బలవంతులు అయినటువంటి సంతానాన్ని దితి కన్నది, వారిని దైత్యులు అని చెప్పి అన్నారు. అంతేకాదు ఇంకా చెబుతున్నారు, వీరు ఎంత బలవంతులు అంటే, పూర్వము మొదటగా ఈ భూమిని దితి యొక్క సంతానమైనటువంటి దైత్యులే వారు పరిపాలించారు అని చెప్పి అన్నారు. అంటే ఈ భూమి దైత్యులకు సంబంధించినదిగానే మొదట ఉండేది అని చెప్పి ఆ మాట చెబుతూ, పురా సవన అర్ణవ, పూర్వము సవన అర్ణవ, వనములతోటి సముద్రములతోటి కూడినటువంటి ఇయం వసుమతి, ఈ భూమండలం అంతా కూడా తేషాం ఆసీత్, ఆ దితిపుత్రులైనటువంటి దైత్యులకు సంబంధించినటువంటిదిగానే వారి యొక్క పాలనలోనే ఈ భూమి ఉండేది పూర్వము అని చెబుతున్నారు. ఇంకా తర్వాత ధనువు సంతానం గురించి చెబుతూ, ధనుస్త్వజన యత్పుత్రం అశ్వగ్రీవమరిందమా నరకం కాలకంచైవ కాళికాపి వ్యజాయత. ఇంకా మూడవ భార్య అయినటువంటి ధనువు ఎలాంటి సంతానాన్ని పొందిందనే విషయాన్ని చెబుతూ రామచంద్ర, ధనుస్తు అశ్వగ్రీవం పుత్రం అజనయతు. ధనువు అశ్వగ్రీవం అంటే గుర్రము ముఖంతో ఉన్నటువంటి ఒకానొక పుత్రునికి జన్మనిచ్చింది అని అన్నారు. అలాగే ధనువు నుండి పుట్టినటువంటి సంతానాన్ని దానవులు అని కూడా అంటారన్నమాట. అలాగా ధనువు అశ్వగ్రీవుడైనటువంటి వారిని, ఒక అతనికి ఆయనకు సంతానం ఇచ్చింది, అలాగే మిగతా వారు కూడా కలిగారు, వారినే దానవులు అని చెప్పి అన్నారు. అంతేకాదు కాళికాపి నరకం కాలకంచైవ వ్యజాయత. మరి 4వ భార్య అయినటువంటి కాళిక నరకుడు అదేవిధంగా కాలకుడు అనేవారికి జన్మనిచ్చింది అని చెప్పి అన్నారు. ఈ విధంగా ధనువేమో అశ్వగ్రీవునికి, కాళిక నరకుడు కాలకుడు అనే వారికి కూడా జన్మనిచ్చారు, వారి నుండి ఆవిర్భవించినటువంటి వారు వీరు అని చెప్పి అన్నారు. ఇంకా అంటే మొదటి 4 అదితి, దితి, ధనువు, కాళిక అనే ఈ 4కి కలిగినటువంటి సంతానాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ 4 కూడా సంతానాన్ని కనడంలో సానుకూలమైనటువంటి ఆ కశ్యపుని వారి యొక్క మనస్సుతో కలిసినటువంటి మనస్సుతోటి వీరు సంతానానికి జన్మనిచ్చారు. ఇంకా ఆ తరువాత వారి గురించి చెబుతూ, క్రౌంచీం భాసీం తథాస్యేనీం ధృతరాష్ట్రీం తథా సుఖీం తామ్రాపి
సుషువే కన్యా పంచైతా లోక విశ్రుతా. ఐదవ భార్య అయినటువంటి తామ్ర సంతానానికి కలడానికి అంత సుముఖంగా లేకపోయినప్పటికీ కూడా వారి ద్వారా కాశ్యపుల వారి ద్వారా సంతానానికి జన్మ ఇచ్చినది. అయితే తామ్రాపి ఆ తామ్ర కూడా క్రౌంచీం భాసీం సేనీం అని అంటూ ఆమె ఐదుగురికి జన్మనిచ్చిందిట. ఎవరా ఐదుగురు అని అంటే క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, శుకి అనే ఈ ఐదుగురికి కూడా తామ్ర అనే భార్య, కాశ్యపుల వారి యొక్క భార్య జన్మనిచ్చింది అని చెప్పి అన్నారు. ఐదుగురి బిడ్డలు పుట్టారు అన్నారు. అయితే వీరు పక్షి జాతులుగా జన్మించారన్నమాట. క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, శుకి అనే ఈ ఐదుగురి బిడ్డలు కూడా వీరు పక్షి జాతులుగా జన్మించారు. ఎందుకని అంటే వారిలో ఉన్నటువంటి భావాల్లో ఉన్న మార్పు వలన అని చెప్పారు. అంతేకాదు వీరిలో ఈ ఐదుగురు కూడా తాము మరికొన్ని పక్షి జాతులకు జన్మనిచ్చారు. వారి గురించి చెబుతూ ఉలూకాంజనయత్ క్రౌంచి భాసి భాసాన్ వ్యజాయత సేనీ స్యేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః. ఇంకా తామర యొక్క వంశం అంటే కశ్యపుల వారి ద్వారా తామర నుండి ఐదుగురు జన్మిస్తే ఆ ఐదుగురికి కలిగినటువంటి సంతానం గురించి, ఆ పరంపర గురించి చెబుతూ వారిలో ఐదుగురిలో క్రౌంచి అనే ఆమె ఉలూకాన్, ఉలూకం అంటే గుడ్లగోపులని అర్థం, గుడ్లగోపులకు ఆ పక్షి జాతికి జన్మనిచ్చింది. అంతేకాదు ఇంకా ఆ తర్వాత ఇక్కడ భాసి అనే ఆమె భాసములు అనే పక్షి జాతికి జన్మనిచ్చింది. అదేవిధంగా సేని సుతేజసః సేనాన్ గృధ్రాన్శ్చ. సేని అనే ఆమె తామ్ర యొక్క కూతురైనటువంటి సేని అనే ఆమె డేగలకు, అంటే సేనం అంటే డేగలు అని అర్థం, డేగలు అదేవిధంగా గృధ్రాన్ గ్రద్దలు, వీటికి జన్మనిచ్చిందనమాట. డేగలకు సేని, డేగలకు అదేవిధంగా గ్రద్దలకు కూడా జన్మనిచ్చింది అని అన్నారు. ఆ తర్వాత ధృతరాష్ట్రీతు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః చక్రవాకాంశ్చ భద్రంతే విజజ్ఞే సాపి భామిని. ఇంకా తామర యొక్క కుమార్తెలలో మరో వారైనటువంటి ధృతరాష్ట్రి ఆమె హంసలకు, కలహంసలకు, చక్రవాక పక్షులకి వీటికి జన్మ ఇచ్చిందనమాట. అంటే పక్షులలో ఇవి కొన్ని రకాలన్నమాట. అంటే విహరించేటటువంటివి, జంటలుగా ఉండేటటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ధృతరాష్ట్రి అనే ఆమె జన్మనిచ్చింది అని అన్నారు. అని చెబుతూ ఇంకా సుఖీనతాం విజజ్ఞేతు నతాయా వినతాసుత అని అంటూ మధ్యలో చూడండి, చక్రవాకాంశ భద్రంతే విజజ్ఞే సాపి భామిని అని ఈ విధంగా వంశపరంపరను చెబుతూ భద్రంతే అని రాముడితోటి ఆ జటాయువు అంటూ ఉన్నాడు. ఆయన రామచంద్ర నీకు భద్రమోగ మంగళమగుగాక అంటే ఏమిటి, రాముడి చెప్పే విషయములను రాముడు శ్రద్ధగా వినాలి అని చెప్పి మరింత వారిని ప్రేరేపిస్తూ, అదేవిధంగా చెబుతున్నటువంటి విషయంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించే విధంగా చేస్తూ వింటున్నావా అని అన్నట్లుగా తే భద్రం నీకు మంగళమగుగాక, ఇవన్నీ వినవయ్యా అని చెప్పి ఆ జటాయువు రాముడితో అంటూ, మరి కశ్యపుల వారి యొక్క భార్య అయినటువంటి తామ్ర యొక్క సంతానమైన మరి క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి వీరు కనటువంటి సంతానం గురించి చెప్పి ఇంకా ఐదో ఆమె సుఖీ నతాం విజజ్ఞేతు నతాయా వినతాసుత. సుఖీ అనే ఆమె నత అనే ఆమెకు జన్మనిచ్చింది, నత అనే ఆమెకు వినత అనే ఆమె కలిగినది అని అన్నారు. ఈ విధంగా తామ్ర యొక్క కుమార్తె సుఖి అయితే సుఖి కుమార్తె నత, నత కుమార్తె వినత అని ఈ విధంగా కశ్యపుల వారి భార్య అయినటువంటి తామ్ర యొక్క ఆ సంతాన పరంపరను చక్కగా ఇక్కడ తెలియజేశారు. ఇంకా తామ్ర తర్వాత వారికి కశ్యప ప్రజాపతికి 6వ భార్య క్రోధవశ అని చెప్పి అన్నారు. ఆ మాటనే చెబుతూ దశక్రోధవశ రామ
విజజ్ఞే హ్యాత్మసంభవా మృగీం చ మృగమందాం చ హరిం భద్రమదామపి. ఇలా చెబుతూ రామచంద్ర, క్రోధవశ అనే కాశ్యపురు వారి యొక్క భార్యకు 10 మంది సంతానం కలిగారు అని అంటూ, దశ ఆత్మసంభవా అని అంటూ 10 మంది స్త్రీ సంతానం వారు కూడా కలిగారు. వాళ్ళు ఎవరు అంటూ అందుకు చెబుతున్నారు. మృగీంచ మృగమందాంచ హరిం భద్రమదామపి. మృగీంచ మృగు అనే ఆమెను, మృగమంద అనే ఆమెను, అదేవిధంగా హరి, భద్రమంద, అదేవిధంగా మాతంగి, శార్దూలి ఆ తర్వాత శ్లోకంలో ఉన్నాయి. మాతంగీమపి శార్దూలీం శ్వేతాంచ సురభిం తథా సర్వలక్షణ సంపన్నాం సురసాం కద్రుకామపి అని అంటూ, మరి ఆ క్రోధవశ అనే ఆమె 10 మందికి జన్మనిచ్చింది. వారు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, అదేవిధంగా కద్రువ, సురస అని చెప్పి ఈ విధంగా 10 మంది సంతానము ఆ క్రోధవశ అనే ఆమెకు కలిగారు అని చెబుతూ, మరి వారి నుండి కలిగినటువంటి సంతానం గురించి చెబుతున్నారు తర్వాత శ్లోకంలో. అపత్యంతు మృగా సర్వే మృగ్యా నరవరోత్తమ వృక్షాశ్చ మృగమందాయా శృమరాశ్చమరాస్తథా. నరశ్రేష్ఠ రామచంద్ర, చెబుతున్నది వింటున్నావు కదా అని అంటూ, ఇంకా ఆ క్రోధవశ యొక్క కుమార్తెలైన 10 మందిలో మొదటి ఆమె మృగి అని చెప్పారు కదా, ఆ మృగికి సర్వే మృగాహ మృగ్యాహ అపత్యం. లేళ్ళు, జింకలు ఇవన్నీ కూడా ఆ మృగి యొక్క అపత్యం సంతానంగా ఆవిర్భవించారు అని అంటున్నారంటే, లేడులు, జింకలు మొదలైనటువంటి ఈ సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ జాతికి చెందినటువంటివన్నీ కూడా సర్వే మృగ్యా అపత్యం, ఆ మృగి అనే ఆమె యొక్క సంతానంగా ఆవిర్భవించాయి. ఇంకా తర్వాత మృగమందాయా, మృగమంద అనే ఆమె నుండి వృక్షాహ అంటే ఎలుకబంట్లు మొదలైనటువంటివన్నీ కూడా, అదేవిధంగా శృమరాహ పొడవాటి వెంట్రుకలు కలిగినటువంటి చమరీ మృగములు, ఒంటి నిండా కూడా వెంట్రుకలు కలిగినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మృగమంద అనే ఆమె నుండి ఆవిర్భవించినవి అని అంటూ, తథా చమరాహ అని అంటూ చమరీ మృగములు మొదలైనవన్నీ కూడా ఈ మృగమంద అనే ఆమె నుండి ఆవిర్భవించినటువంటివి అని చెప్పి ఇంకా చెబుతున్నారు. హర్యాశ్చ హరయోపత్యం వానరాశ్చ తరస్వినః తతస్త్విరావతీం నామ జజ్ఞే భద్రమదాసుతాం. రామచంద్ర, మరి క్రోధవశ కుమార్తె అయినటువంటి మృగి, మృగమంద వీరి నుండి కలిగినటువంటి సంతానం గురించి చెబుతూ, ఆ తర్వాత వారైనటువంటి హరి, భద్రమద వారి యొక్క సంతానాన్ని గురించి చెబుతూ, హరయ తరస్విన వానరాశ్చ. హరయ అంటే సింహములు, వానరాశ్చ వానరములు, ఇవన్నీ కూడా హరి అనే ఆమె యొక్క సంతానము అని అంటున్నారు. అంటే తరస్విన వేగంగా వెళ్ళేటటువంటివి, అంటే వెంటనే స్పందించేటటువంటి లక్షణము కలిగినటువంటివి అయిన సింహములు, అదేవిధంగా వానరములు, ఇవన్నీ కూడా ఇవి హర్యాహ అపత్యం, హరి అనే ఆమె యొక్క సంతానము. అంతేకాదు తతః భద్రమద ఇరావతీం సుతాం యజ్ఞే. ఇంకా భద్రమద అనే ఆమె నుండి ఇరావతి అనే కన్య ఆవిర్భవించింది. ఆ ఇరావతి నుండి పుట్టినటువంటిదే ఐరావతము అని చెబుతున్నారు తర్వాత శ్లోకంలో. తస్యాస్త్వైరావతః పుత్రః లోకనాథో మహాగజః మాతంగాస్త్వధమాతంగ్యాః అపత్యం మనుజర్షభ. నరశ్రేష్ఠ రామచంద్ర, మనుజర్షభ తస్యాహ ఆ ఇరావతి అనే ఆమెకి లోకనాథ మహాగజ, లోకంలో ప్రధానమైనటువంటి వాడు, లోకంలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు,
దేవలోకానికే వెళ్ళినటువంటి వాడు అయిన మహాగజ, గొప్ప గజమైనటువంటి ఐరావత పుత్ర, ఐరావతము పుత్రునిగా జన్మించాడు అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత అథ మాతంగ్యా అపత్యం అని అంటూ, మాతంగి అనే ఆమెకు మాతంగాహ అంటే మదించినటువంటి ఏనుగులు, అంటే ఆ ఏనుగులలోనే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఏనుగులు కూడా ఉంటాయి. అవి జన్మతహానే చాలా మదముతోటి, అదేవిధంగా చాలా వేగంగాను బలంతో ఈ విధంగా ఉంటాయన్నమాట. ఆ జాతికి చెందినటువంటి ఏనుగుల గురించి, గజముల గురించి చెబుతూ మాతంగాహ, మాతంగములు అంటే ఏనుగులు అని సాధారణంగా కూడా మనం తీసుకోవచ్చు. ఏనుగులు మాతంగ్యాహ అపత్యం, మాతంగి అనే ఆమెకు ఈ గజములు, ఏనుగులు సంతానంగా జన్మించాయి అని అంటూ ఇక తర్వాత చెబుతున్నారు. గోలాంగూలాంశ్చ శార్దూలి వ్యాఘ్రాంశ్చ జనయత్సుతాన్ దిశాగజాంశ్చ కాకుత్స్థ శ్వేతాప్యజనయత్సుతాన్. రామచంద్ర, ఇంకా శ్వేత అనే ఆమె, శార్దూలి, శ్వేత, సురభి అనే ఆమె ఉన్నారు కదా, మరి వారి నుండి ఎవరు కలిగారు సంతానం అనే విషయాన్ని చెబుతూ, శార్దూలి ఆమె గోలాంగూలాం అంటే శార్దూలి ఆమె నుండి గోలాంగూలములు, గోలాంగూలములు అంటే కొండముచ్చులు అని అర్థం. నల్లనైనటువంటి ముఖముతోటి, పొడవాటి తోకతోటి, అంటే గోవులకు ఏ విధంగా పొడవైనటువంటి తోక ఉంటుందో అటువంటి పొడవైనటువంటి తోకతో ఉన్నటువంటివి కావున ఈ కొండముచ్చులని గోలాంగూలములు అని అంటారట. అటువంటి కొండముచ్చులు గోలాంగూలములు, అలాగే అంటే ఒక జాతి కోతులు, అదేవిధంగా వ్యాఘ్రాంశ్చ పెద్ద పులులను కూడా సుతాన్ అజనయతు కుమారులుగా జన్మనిచ్చింది. ఈ శార్దూలి గోలాంగులము కంటే కొండముచ్చులకు, అదేవిధంగా పెద్ద పులులకు కూడా జన్మనిచ్చినది. ఇంకా ఆ తర్వాత ఆమె శ్వేతాపి, శ్వేత అనే ఆమె దిశాగజాన్ దిగ్గజములకు, అంటే 8 వైపులా ఉండి ఈ భూభారమును మోస్తూ ఉన్నటువంటి దిగ్గజములు ఏవైతే ఉన్నాయో ఆ దిగ్గజములకు ఈ శ్వేత అనే ఆమె జన్మనిచ్చింది. అదే చెబుతున్నారు, దిగ్గజాన్ సుతాన్ అజనయతు. శ్వేత అనే ఆమె దిగ్గజములకు జన్మనిచ్చింది అని అంటూ, తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత రోహిణీం నామ భద్రంతే గంధర్వీంచ యశస్వినీం. ఇంకా ఆ తర్వాత సురభి అనే ఆమె, ఈ వీరిలో ఉన్నటువంటి వారిలో సురభి అనే ఆమె రోహిణీం నామ యశస్వినీం గంధర్వీం చ ద్వే దుహితరౌ వ్యజాయత. ఇంకా రోహిణి అనే ఆమెకు, అంటే సురభి అనే ఆమె రోహిణి అనే పేరు కలిగినటువంటి ఆమెకు, అదేవిధంగా యశస్వినీం గంధర్వీంచ, గంధర్వి గంధర్వ కన్యను కూడా ఒక ఆమెకు జన్మనిచ్చింది. అంటే 2 కుమార్తెలు, ఒక ఆమె పేరు రోహిణి, మరొక ఆమె గంధర్వి అని చెప్పి చెబుతున్నారు. ఇలాగా 2 పుత్రికలు కలిగారు ఆ సురభి అనే ఆమెకు. రామచంద్ర, తే భద్రం అస్తు, నీకు శుభమగుగాక అని అంటాడు. మరి ఇంతమంది వంశక్రమంలో వారి పేర్లన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారి సావధానం తప్పేటటువంటి అవకాశం ఉన్నది. ఎవరి కుమార్తెలు ఎవరు, ఎవరి కొడుకులు ఎవరు అనే విషయంలో కొంత అస్తవ్యస్తంగాను, లేకపోతే కొంత గందరగోళం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే తే భద్రమస్తు, సావధానంగా వినవయ్యా, నీకు మంగళమగుగాక అని చెప్పి ఆ జటాయు రాముడితో చెబుతూ ఆ వంశక్రమాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారన్నమాట. మరి ఇప్పటిదాకా మనం చూసినట్లయితే మనకు అదితికి 33 మంది దేవతలు, అదేవిధంగా దితికి దైత్యులు, ధనువుకి దానవులు, అదేవిధంగా అశ్వగ్రీవుడు అనేవారు, కాళికకు నరకుడు కాలకుడు అని చెప్పి, తామ్రకు క్రౌంచి భాసి శ్యేని ధృతరాష్ట్రి శుకి అనే 5 సంతానము, వారి నుండి మరలా ఉలూకము, అదేవిధంగా భాసములనే పక్షిజాతులు, డేగలు, గ్రద్దలు, హంసలు, చక్రవాక పక్షులు, అదేవిధంగా నత, వినత,
వీరందరి గురించి అక్కడ చెప్పుకున్నాం. ఇంకా ఆ తర్వాత క్రోధవశ అనే ఆమెకు మొత్తం 10 మంది మృగి, మృగమంద, హరి, భద్రమద, శార్దూలి, శ్వేత, మాతంగి, సురభి, సురస, కద్రువ అని చెప్పి 10 మంది సంతానం. ఆ 10 మందిలోనూ కూడా మృగములన్నీ కూడా మృగి అనే ఆమె నుండి, భల్లూకములు, చమరీ మృగములు మృగమంద నుండి, సింహములు, వానరములు హరి అనే ఆమె నుండి, ఇరావతి అనే ఆమె భద్రమద అనే ఆమె నుండి, ఆ ఇరావతి నుండి ఐరావతము, అదేవిధంగా గజములన్నీ కూడా మాతంగి అనే ఆమె నుండి, కొండముచ్చులు పెద్ద పులులు ఇవన్నీ శార్దూలి అనే ఆమె నుండి, దిగ్గజములన్నీ కూడా శ్వేత అనే ఆమె నుండి, అలాగే రోహిణి అనే ఆమె, అదేవిధంగా గంధర్వి అనే ఆ ఇరువురు కూడా సురభి నుండి ఆవిర్భవించారు అని చెబుతూ, మరి ఆ సురభి నుండి, ఆ రోహిణి నుండి ఎవరు పుట్టారు, గంధర్వి నుండి ఎవరు పుట్టారు, అదేవిధంగా మనువు, అనల అని చెప్పి కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యలలో ఇంకా ఆ 2 భార్యల గురించి కూడా మనం చెప్పుకోవలసి ఉన్నది. మరి వీరి నుండి జన్మించినటువంటి వారు ఎవరు, ఆ విశేషములు ఏమిటి, అసలు వీరిలో జటాయువు ఎవరి నుండి జన్మించాడు అనే ఆ విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆదిత్యాం జజ్ఞిరే దేవా త్రయస్త్రింశదరిందమా ఆదిత్యా వసవో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప దితిస్త్వజనయత్పుత్రాన్ దైత్యాంస్తాతయశస్వినః తేషామియం వసుమతి పురాసీత్ సవనార్ణవా ధనుస్త్వజనయత్పుత్రం అశ్వగ్రీవమరిందమా నరకం కాలకం చైవ కాళికాపి వ్యజాయత క్రౌంచీం భాసీం తథాస్యేనీం ధృతరాష్ట్రీం తథాశుకీం తామ్రాపి సుషువే కన్యాః పంచైతాలోక విశ్రుతాః ఉలూకాన్ జనయత్ క్రౌంచీ భాసీ భాసాన్ వ్యజాయత స్యేనీ స్యేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః ధృతరాష్ట్రీతు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః చక్రవాకాంశ్చ భద్రంతే విజజ్ఞే సాపి భామిని సుఖీనతాం విజజ్ఞేతు నతాయా వినతాసుతా దశక్రోధవశా రామ విజజ్ఞే హ్యాత్మసంభవాః మృగీంచ మృగమందాం చ హరిం భద్రమదామపి మాతంగీమపి శార్దూలీం శ్వేతాంచ సురభిం తథా సర్వలక్షణసంపన్నాం సురసాం కద్రుకామపి అపత్యంతు మృగాः సర్వే మృగ్యా నరవరోత్తమా వృక్షాశ్చ మృగమందాయాః శృమరాశ్చమరాస్తథా హర్యాశ్చ హరయోపత్యం వానరాశ్చ తరస్వినః తతస్త్విరావతీం నామ జజ్ఞే భద్రమదాసుతాం తస్యాస్త్వైరావతః పుత్రః లోకనాథో మహాగజః మాతంగాస్త్వధమాతంగ్యాః అపత్యం మనుజర్షభా గోలాంగూలాంశ్చ శార్దూలీ వ్యాఘ్రాంశ్చాజనయత్సుతాన్ దిశాగజాంశ్చ కాకుత్స్థ శ్వేతాప్యజనయత్సుతాన్ తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత రోహిణీం నామ భద్రంతే గంధర్వీంచ యశస్వినీం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 14 సర్గే
చతుర్దశ శ్లోకా. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.